Hi, hello, welcome to Maths Tricks channel. టుడే మనం సర్కిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ చూద్దాం వెయిటేజ్ ప్రకారం. సో లాస్ట్ వీడియోలో మనం సర్కిల్స్ ఫార్ములాస్ చూసాం. సో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్? ఏ లైన్ దట్ టచెస్ ది సర్కిల్ ఎట్ ఎగ్జాక్ట్ 1 పాయింట్. ఈ సర్కిల్ అనుకో touches just 1 point, that is called tangent. దీన్ని టాంజెంట్ అంటాము. ఈజీ వే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ది సర్కిల్? ఓన్లీ 1 టాంజెంట్. టాంజెంట్ అంటూ సపోజ్ మనం ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ ఒకటి గీసామనుకో, అప్పుడు దీనికి టచ్ అవుద్ది. దట్ ఈజ్ నాట్ కాల్డ్ టాంజెంట్, దట్ ఈజ్ కాల్డ్ సీకెంట్. సో టాంజెంట్కి ఓన్లీ 1 ఫామ్ అవుద్ది. నెక్స్ట్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ది సర్కిల్? ఎన్ని టాంజెంట్స్ ఫామ్ అవుతాయి అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్? సో 2 ఫామ్ అవుతాయి. మనం ఇందాక టచ్ కాకూడదు అనుకున్నాం. సో అవుట్ సైడ్ అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే టచ్ అవ్వవు, ఇక్కడ తీసుకుంటే టచ్ అవుతాయి. సో ఇట్లా తీసుకున్నప్పుడు టచ్ అవ్వవు. దట్ ఈజ్ 2 టాంజెంట్స్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్ అండ్ రేడియస్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్, సపోజ్ సర్కిల్ తీసుకున్నాం, ఇక్కడ టాంజెంట్ తీసుకున్నాం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో ఉంది, రైట్కి ఉంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చేసి 90. సో మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మనకు 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫామ్ అవుద్ది. అర్థమైందా? మనము ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ని టాంజెంట్ క్రియేట్ చేస్తే ఆ టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఎంత యాంగిల్ ఉంటుంది? సో దట్ ఈజ్ కాల్డ్ 90 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు, రైట్ యాంగిల్ అనొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్. ఇప్పుడు సర్కిల్లో ఎక్స్టర్నల్గా 2 ఫామ్ అవుతే ఈ 2 ఈక్వల్ ఉంటాయి కదా. సో ఈక్వల్ లెంత్. ఇక్కడ ఏం అడిగారంటే ఒక సర్కిల్ తీసుకొని దానికి ఎక్స్టర్నల్ టాంజెంట్స్లలో 2 టాంజెంట్స్ ఎలా ఉంటాయి? 2 టాంజెంట్స్ ఈక్వల్ లెంత్తో ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ ది కండిషన్ ఫ్రమ్ ఏ లైన్ టు బి టాంజెంట్ టు ఏ సర్కిల్. మనం ఇక్కడ గీసాం, ఇది వచ్చేసి సెంటర్ నుంచి ఇది మనం ఇక్కడ టాంజెంట్ గీస్తాం. సో ఇది ఇక్కడైనా గీసుకోవచ్చు, ఇక్కడైనా గీసుకోవచ్చు, కాకపోతే ఒకటే గీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? పర్పెండిక్యులర్. సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది లైన్ అనొచ్చు, రేడియస్ అనొచ్చు. ఇది రేడియస్ అవుద్ది, మొత్తం డయామీటర్ అవుద్ది. సో రేడియస్ అనొచ్చు, సెంటర్ టు ది లైన్ డ్రాన్ అనొచ్చు. సో పర్పెండిక్యులర్గా ఉంటుంది టాంజెంట్ అనేది సర్కిల్ యొక్క సెంటర్కి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ ఎట్ ది ఆరిజిన్ అండ్ రేడియస్ ఈజ్ ఆర్. సో ఒక సర్కిల్ తీసుకుంటే సెంటర్ సెంటర్ టు రేడియస్ వచ్చేసి 6. అది మనకు ఏ ఫామ్లో ఈక్వేషన్ వస్తుంది? x² + y² = r² ఫార్ములాలో వస్తుంది. మనకు ఒక సర్కిల్లో ఆరిజిన్ నుంచి రేడియస్కు గీస్తే అది ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుద్ది? x² + y² = r².
నెక్స్ట్ 8th క్వశ్చన్, రైట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ హూ సెంటర్ ఈ h, k అండ్ రేడియస్ ఈజ్ r. ఒక ఈక్వేషన్లో సెంటర్ ఒక సర్కిల్లో సెంటర్ k వస్తే రేడియస్ r అవుతే ఆ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుద్ది? ఏముంది, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాస్. సో మనకు ఒకవేళ ఆరిజిన్ సెంటర్ h, k వచ్చేసి 0,0 వస్తే మనకి ఇక్కడ 0 అవుద్ది. సో ఇక్కడ రాసే చూడు, ఆరిజిన్ అంటే 0,0. సో h - k హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² రాస్తే h 0 కాబట్టి -0 అంటే 0 అవుద్ది, y - 0 అంటే 0 అవుద్ది. సో ఇక్కడ మామూలు ఫార్ములా రాయాలి. ఇక్కడ ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి 0,0 అవుద్ది. సో అప్పుడు x² ప్లస్ y² ఈక్వల్ టు r² అయింది. ఇక్కడ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈజ్ లెంత్ టు టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ p x1, y1 టు బి సర్కిల్ x² ప్లస్ y² ఈక్వల్ టు r². మనము లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా, ఒక సర్కిల్లో టాంజెంట్ గీస్తే దాని యొక్క ఈక్వేషన్ ఇది సర్కిల్ ఫార్ములా x² ప్లస్ y² ఈక్వల్ టు r² మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమడిగారు, లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏముంది, దానికి రూట్ పెట్టడం, x1 ఇక్కడ xని x1 yని y1 పెట్టడం, x1² ప్లస్ y1² ఇటు సైడ్ ఇక్కడికి వస్తే -r². సో ఇలా అవుద్ది. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇలా ఉంది కదా, రూట్ పెట్టి లెంత్ ఆఫ్ టాంజెంట్ అని ఫస్ట్ మనకు లెంత్ ఆఫ్ టాంజెంట్ అని వస్తే x1, y1 అని ఉండాలి, x, y కాదు, x1, y1. సో x1 ప్లస్ y1 ఇటు సైడ్కి వస్తే -r². రూట్, దాన్ని రూట్ S11 కూడా అంటారు. సో అది ఇంటర్లో వస్తుంది, ఇప్పుడు రాదు. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఇట్స్ టాంజెంట్. మనకు ఒక సర్కిల్లో టాంజెంట్ గీసినప్పుడు మనం ఇక్కడ పర్పెండిక్యులర్ గీస్తాం. ఆ పర్పెండిక్యులర్ నుంచి ఇక్కడికి దాన్ని ఏమంటారు అంటే, దీని రేడియస్ అనే కదా, ఈక్వల్ టు మనం ఇక్కడ రేడియస్ గీస్తేనే కదా పర్పెండిక్యులర్ వచ్చేది. సో ఈక్వల్ టు ది రేడియస్, మనం రేడియస్ ఎంత గీస్తామో అక్కడ నుంచి పర్పెండిక్యులర్ టాంజెంట్ ఫామ్ అవుద్ది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ది టాంజెంట్ డ్రాన్ ఆఫ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో ఒక సర్కిల్ తీసుకున్నాం, మధ్యలో దాన్ని ఆరిజిన్ O పాయింట్ పెట్టుకున్నా, కింద A పాయింట్ పెట్టుకున్నాం, పైన B పెట్టుకున్నాం. ఇది వచ్చేసి P అంటే పర్పెండిక్యులర్ అండ్ టాంజెంట్, అదొక టాంజెంట్ కాబట్టి. సో మనం ఎక్స్టర్నల్గా పెట్టాం కదా 2 టాంజెంట్స్, ఆ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్ మీనింగ్ వచ్చేసి అది. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి మనం ఫస్ట్ ఏ డ్రా గీసుకున్నామో దాన్ని ప్రజెంటేషన్ చేయాలి. లెట్ PA అండ్ PB ఆర్ టాంజెంట్స్ ఫ్రమ్ an external point P to circle with center O origin, join OA and OB and OP, then OA equal to OB. OA అంటే OB రెండు రేడియస్ కాబట్టి మనం రెండింటిని ఈక్వల్ అనుకున్నాం. సో AOB మొత్తం కలిపితే డయామీటర్, OA అండ్ OB కలిపితే దాన్ని రేడియస్ అంటాం. సో OA పర్పెండిక్యులర్ టు PA, OB పర్పెండిక్యులర్ టు PB బై పైథాగరస్ థీరం ఇలా కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. సో మనం ఇందాక అనుకున్నాం ఇక్కడ OA జాయిన్ OA OB అండ్ OP, అలాగా ఇది ఫామ్ చేస్తే OBP అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మెర్జ్ చేస్తే
ఏఓపి అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం ఇది హైపోటెనస్, ఇది సైడ్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్, ఇది హైపోటెనస్, ఇది సైడ్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్. సో ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్, అంటే సైడ్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థీరం అంటే ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అలాగే ఓఏ ఈక్వల్ టు ఓబి అంటే పైథాగరస్ థీరం ప్రకారం ఓపీ స్క్వేర్ రెండింటికి హైపోటెనస్. సో ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఓబీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. సో మనకు ఏపీ ఎంత ఈక్వలో బీపీ కూడా అంతే, అంటే సైడ్ స్క్వేర్లు కదా, ఇది ఎంత ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. హెన్స్ టాంజెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. మళ్ళీ వాళ్ళు టాంజెంట్ ఇది ఈక్వల్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసాం. మళ్ళీ ఒకసారి చెప్తా క్లియర్గా. మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. వాళ్ళు ఏం చెప్పారు? ఒక సర్కిల్లో 2 టాంజెంట్స్ ఆపోజిట్గా ఉండే టాంజెంట్స్ 2 ఈక్వల్గా ఉంటాయా ఉండవా లెంత్ అని అడిగితే మనం డ్రాయింగ్ తీసుకున్నాం, సర్కిల్ వేసుకున్నాం, మధ్యలో ఆరిజిన్ ఓ వేసుకున్నాం, కింద ఏ మైనస్ బి, అలాగే టాంజెంట్ పి పెట్టుకున్నాం, ఇక్కడ టాంజెంట్ పి పెట్టుకున్నాం. సో ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది మెర్జ్ చేస్తే. సో ఓఏ ఓబి ఓపి ఆర్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సో మనం మెర్జ్ చేస్తే ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. సో పైథాగరస్ థీరం ప్రకారం రెండింటికి హైపోటెనస్ ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్, అలాగే ఓబీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. అలాగనే ఇక్కడ మనకి ఈ సైడ్ ఈక్వల్ ఓపీ స్క్వేర్, ఇది ఓపీ స్క్వేర్ ఈక్వల్ ఓపీ స్క్వేర్. అలాగే ఏపీ బీపీ ఈక్వల్ ఓఏ స్క్వేర్ అండ్ ఓబీ స్క్వేర్ ఈక్వల్. అలాగే మనకు ఈ సైడ్ ఎంత ఈక్వల్ ఇది కూడా అంతే ఈక్వల్. సో ఏపీ ఈక్వల్ టు బీపీ, హెన్స్ టాంజెంట్ లెన్స్ ఆర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్. సో ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి 5,12 to a circle with the equation x square plus y square equal to 30. మనం ఇక్కడ టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగారంటే మనం పాయింట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చారు, దీంతో లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రా ఇది ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఫైండ్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్, దాన్ని కనుక్కోవాలంటే మనం ఇంట్రడక్షన్లో ఫార్ములా చూసాం, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా ఫార్ములా చూసాం. రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు, p అంటే అవి పాయింట్స్, x1 y1, మనకి r కావాలంటే ఏంటి? r అంటే ఇదిగో 13, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. మనం ఈక్వేషన్లో నుంచి r తీసుకున్నాం. సో x1 అంటే 5 స్క్వేర్ ప్లస్ y1 అంటే 12 స్క్వేర్ మైనస్ r స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. సో 25 ప్లస్ 144 అంటే ప్లస్ చేస్తే 169 వచ్చింది. సో రూట్ 169 మైనస్ 169 చేస్తే రూట్ 0కి రూట్ ఉన్న వాల్యూ ఉండదు, లేకున్న వాల్యూ ఉండదు. సో
దట్ ఈస్ కాల్డ్ 0. లెంత్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి 0 వచ్చింది. సో మనం లాస్ట్ ఖచ్చితంగా మర్చిపోకుండా రాయాలి. ద పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. సో టాంజెంట్ లెంత్ 0 లెంత్తో సర్కిల్లో టచ్ అవుతుంది టాంజెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ది కండిషన్ for a line y equal to mx plus c to be a tangent to the circle x square plus y square equal to r square. x square plus y square equal to r square అనే సర్కిల్లో y equal to mx plus c కండిషన్ యూజ్ చేస్తే మనకు ఫార్ములా ఎలా వస్తుంది? సో ద లైన్ టచెస్ the circle if the perpendicular distance from center to line equal to radius mod c by root 1 plus m square equal to r. ఇది ఎలా వస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనము ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఈక్వల్ టు కాన్స్టాంట్ అంటే ఆరు. సో ఆర్ ఫస్టే వచ్చింది. సో మనకు ఏ అంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ ఫార్ములా రాసుకోవాలి. అప్పుడు ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్, ఇది కండిషన్. సో మనం ఇందాక ఏఎక్స్1 అనుకున్నాం కదా, ఏ వచ్చేసి 1, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు ఇక్కడ సీనే, ఇదిగో సి ఈక్వల్ టు సి. తర్వాత సో నెక్స్ట్ ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత ఏఎక్స్1 అంటే ఏ అంటే మనం తీసుకోవాల్సింది ఎమ్, మనం ఇది తీసుకున్న తర్వాత 1 -1 ప్లస్ సి బై రూట్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్. సో 1 క్యాన్సిల్ అయితే మాడ్ సి బై రూట్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్ వచ్చిద్ది. సో మాడ్ సి బై రూట్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్. సో మనం ఇలా అంత చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫామ్ ఇలా ఇచ్చి అడిగితే మనం మాడ్ సి బై రూట్ 1 ప్లస్ ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్ట్రైట్ లైన్స్లో. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ రేడియస్ 4 యూనిట్స్. ఇక్కడ సెంటర్ హెచ్ కే ఇచ్చారు, ఆర్ ఈక్వల్ టు 4 ఇచ్చారు, 4 యూనిట్స్. సో ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఫార్ములా ఏంటంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో హెచ్ అంటే 2 అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 9 ఉంది, 4 ఎలా వచ్చింది? 4 యూనిట్స్, ఆర్ స్క్వేర్ కదా ఉంది. 2 ఉంటుంది రేడియస్. సో ఇది 2 యూనిట్స్, సారీ. సో 2 స్క్వేర్ అంటే 4. సో ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 9 ప్లస్
3 2s are 6 into y 6y ఈక్వల్ టు 4. సో ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్డర్లో ఈక్వేషన్ ఫామ్ ఆర్డర్లో రాసుకుంటున్నాం. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ కాన్స్టాంట్ 9 ఈక్వల్ టు 0. ఈజీ క్వశ్చన్, ఫార్ములా వస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్ px1, y1 టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ వీళ్ళు px1, y1 వస్తుంది. ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఏం వస్తుంది అంటారు, సింపుల్ ఫామ్. ఎప్పుడైనా ఈక్వేషన్ యూతల 0 ఆర్ కాన్స్టాంట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కాన్స్టాంట్ వచ్చింది, సో ఇక్కడ 0 వస్తుంది. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, x1. వీటన్నిటికీ x1, y1, 2gx1, 2fy1 ప్లస్ c కాన్స్టాంట్ కాబట్టి అట్నే ఉంచి ఈక్వల్ టు 0 వేసాం, రూట్ వేసి. ఈజీ క్వశ్చన్. మనం ముందే చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే x1 x బదులు x1, y బదులు y1 పెట్టుకోవాలి. సో రూట్ కూడా వేసుకోవాలి. ఇంటర్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 6th క్వశ్చన్ వచ్చేసి, ప్రూవ్ దట్ ది రేడియస్ డ్రాన్ టు ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్. మనము 6th క్వశ్చన్ వచ్చేసి మనం ఒక సర్కిల్ తీసుకుంటాం. సో ఇక్కడ రేడియస్, ఇది రేడియస్ సర్కిల్ లోపల. ఇక్కడ మనం టాంజెంట్ డ్రాన్ చేస్తే పర్పెండిక్యులర్ వస్తుంది. దాన్ని మనం ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో టాంజెంట్ని P అనుకున్నాం, ఇది O అనుకున్నాం. తర్వాత రేడియస్ అండ్ PT టాంజెంట్ T అనుకుందాం. ఇది రేడియస్ అండి, ఇది పర్పెండిక్యులర్. సో మనము ఇక్కడ పర్పెండిక్యులర్ ఎందుకు అవుద్ది, సో ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో లెట్ OP బి ద రేడియస్ ఆఫ్ PT టాంజెంట్. ఇది OP, ద రేడియస్ ఆఫ్ PT టాంజెంట్. if possible OP is not perpendicular to the PT, then the line troughs P making an angle less than 90 with OP will cut the circle if in 2 points contradicting the definition of tangent. So hence perpendicular PT. ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఇక్కడ మనం రేడియస్ తీసుకున్నాం, ఇది పర్పెండిక్యులర్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది OP నుంచి, ఇక్కడ నుంచి PT నుంచి. సో 90 degrees ఫామ్ అవ్వడాన్ని మనం పర్పెండిక్యులర్ అంటాం. సో 90 degrees ఫామ్ అవుతుంది కాబట్టి మనం అక్కడ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేసాం. ఈజీగా చెప్పాలంటే ఒక సర్కిల్ తీసుకున్నాం అమ్మ, మధ్యలో సెంటర్ రేడియస్ పెట్టుకున్నాం, పైన టాంజెంట్ గీసుకున్నాం, పాయింట్స్ పెట్టుకున్నాం, మధ్యలో పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఫామ్ అయినప్పుడు మనకు ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో ఉంది. దీన్ని ఇట్లా చేస్తే ఏమవుద్ది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. సో ఇటు నుంచి చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో మధ్యలో యాంగిల్ వచ్చేసి 90 ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్. అర్థమైందా? అర్థం కాని క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.